అనుకున్నదే జరిగింది. అసలైన యుద్ధం మొదలయ్యేందుకు ముందే పాకిస్తాన్ చేతులెత్తేస్తుందని నిపుణులు చేసిన విశ్లేషణలు నిజమయ్యాయి. యుద్ధమొస్తే పాక్ 3-4 రోజుల కంటే నిలబడలేదని చెప్పిన మాటలు నిజమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రకటించిన 3-4 రోజుల్లోనే పాకిస్తాన్ చేయగలిగినంతా చేసి శనివారం మే 10 కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ప్రతిపాదనతో భారత్ తలుపు తట్టింది. ఆ దేశ డీజీఎంఓ మన డీజీఎంఓకు ఫోన్ చేశారు. మన డీజీఎంఓ షరతులతో అంగీకారం తెలిపారు. మధ్యాహ్నం 3:35 పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మన డీజీఎంఓకు ఫోన్ చేశారు. ఆ తర్వాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పారు. భూమి, గగనతలం, సముద్ర మార్గంలో మిలిటరీ చర్చలను నిలిపివేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే అంతలోనే కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఒప్పందం కుదిరి 4 గంటలైనా కాకముందే పాక్ మళ్లీ కుక్కతోక వంకరన్నట్లు ఉల్లంఘనలకు తెరతీసింది. దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్ దాడులకు పాల్పడింది. మామూలుగానే మన సేనలు పాక్ డ్రోన్లను తుక్కుతుక్కుగా కొట్టిపడేశాయి. కానీ ఇక్కడ కూడా మరోమారు విశ్లేషకుల మాట నిజమైంది. కాల్పుల విరమణ వార్త వచ్చిన తర్వాత ఏటీవీ ఛానల్ తెరిచినా పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా, మళ్లీ మామూలుగా ఉల్లంఘనలకు పాల్పడుతుందా అన్న అనుమానాలే వినిపించాయి. ఆ దేశ దుర్మార్గ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరూ పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని అనుమానం లేకుండా స్పష్టంగా నిజం చేసింది. టీవీలలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఉల్లంఘనల వార్తలొచ్చాయి. అయితే పాక్ విషయాన్ని పక్కన పెట్టి మన విషయానికి వస్తే చాంతాడంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయి యుద్ధం మొదలవకముందే ఓటమి అంచులకు చేరిన పాక్తో సంధికెందుకు అంగీకరించింది? పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందంటే కాల్పుల విరమణ కోసం ఎవరెవరి కాళ్లు పట్టుకుంది అంటే అర్థం చేసుకోవచ్చును. కానీ భారతదేశం కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? ఇది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. అలాగే కాల్పుల విరమణ పౌరోహిత్యం ఆ తమదే అంటూ జబ్బలు చర్చుకుంటున్న అమెరికా గోలేంటి? నిన్నటి వరకు భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధమే వచ్చినా వేలు పెట్టేది లేదని వచ్చిన పెద్దన్న ట్రంప్ ఇప్పుడు ఇలా నాలుక మడతేసి తామే చేశాము అంతా చెప్పుకోవడం వెనుక ఉన్న మతలబేంటి? ఇందులో పాక్కు ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించిన ఐఎంఎఫ్ పాత్ర ఏంటి అంటే ప్రస్తుతానికి ఎవరి వద్ద సరైన సమాధానం లేదు. అయితే ట్రంప్ క్రెడిట్ తమ ఖాతాలో కలుపుకున్నా మన దేశం మాత్రం ఇప్పటికే చాలా స్పష్టంగా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో మూడో దేశం పాత్ర లేదని కుండబద్దలు కొట్టింది. అలాగే కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్కు భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏంటి? వాటిని కూడా విరమణ షరతు వర్తిస్తుందా అనే ప్రశ్నకు అధికారిక వర్గాలు వివరణ ఇచ్చాయి. కాల్పుల విరమణకు తొలుత భారత్కు అభ్యర్థన చేసినది కూడా దాయాది దేశమేని ఆ వర్గాలు వివరించాయి. లక్ష్యంగా మన దేశం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఆగదు, యుద్ధం తప్పదు. ప్రస్తుత కాల్పుల విరమణ కాదు, విరామం మాత్రమే.